మా చెట్టుది మామిడికాయ అండి. ఈరోజు మామిడికాయ బచ్చలాకు పప్పు చేసుకుందాం రండి. చాలా పెద్ద సైజు వచ్చిందండి మా చెట్టుకి కాయ. ఇది ఒక కాయ వేసుకుంటే చాలా పులుపు ఉంటుంది, ప్లస్ పప్పుకు కూడా సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు పప్పు ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. దీనికి తగినంత వాటర్ వేసేసుకొని మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని ముక్కలన్నీ కట్ చేసేసుకున్నానండి. ఒకసారి పప్పులో వేసేసుకుందాం. ఇక్కడ నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. నేను పచ్చిమిరపకాయలే వాడతానండి పప్పుకి. ఎప్పుడైనా కారం వాడను. కొంచెం పచ్చిమిరపకాయలు వాడడం మంచిదని చెప్పేసి అంటారు కాబట్టి పచ్చిమిరపకాయలు వేసాను. ఇంకా ఒక టమాటా ముక్కలు కొంచెం లావైనా పర్లేదు, ఎందుకంటే కుక్కరే కాబట్టి ఉడికిపోతాయి. ఇంకా కొత్తిమీర మీకు తగినంత మీకు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అండి. ఒక స్పూన్ ఆయిల్ వేసాక నేను ఇక్కడ బచ్చలాకు తీసుకున్నాను 2 కట్టలు. ఇది కూడా కట్ చేసి వేసుకుందాము. ఇంకా కుక్కర్ పొయ్యి మీద పెట్టేసానండి. ఇది వాష్ చేసుకున్న బచ్చలాకు పప్పులో వేసేస్తున్నాను. వేసేసి ఇంకా మీరు కుక్కర్ పెట్టేసుకోవడమే. కుక్కర్కి విజిల్ వచ్చేంత వరకు మనము మా గార్డెన్లో పెరుగుతున్న కరివేపాకు తెచ్చుకున్నామండి. కరివేపాకు చెట్టు అండి, కాసంత కోసుకుందాం. కరివేపాకు మొక్క చూసారు కదండి, మల్లెపూల చెట్టు ఒక 2-3 మొక్కలు ఉన్నాయండి. మీకు ఈ వీడియో కూడా తీసి అప్లోడ్ చేశానండి, ఎన్ని పువ్వులు వచ్చాయనేవి. ఇంకొకటి మామిడికాయ చెట్టు అండి. నేను ఈ మామిడికాయ చెట్టుతోటి మామిడికాయ పప్పు చేస్తున్నాను. అదండి, విజిల్స్ వచ్చేసి పోపు వేసుకుందాం. పప్పు ఉడికిపోయిందండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకుందామండి. నాకు 1.5 స్పూన్ పడుతుంది. మీకు తగినంత వేసుకోండి. బాగా మిక్స్ చేసుకుని
బాగా కుక్ అయిపోయిందండి. బాగా రుబ్బేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పప్పుకి కావాల్సిన తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేడి చేసేసామండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. బాగా వేగిపోయింది కదండి. ఇది ఇప్పుడు పప్పులు వేసేసుకుందాం. అంతే అండి, బచ్చలాకు పప్పు రెడీ. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.